హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజేష్ ఫర్ ఎవర్. ఈరోజు ఈ వీడియోలో ఆర్టిక్ సీ సూపర్ ఒమేగా 3 గురించి బేసిక్ డీటెయిల్స్ ఈ షార్ట్ వీడియోలో మనం తెలుసుకుందాం. మీరు ఈ వీడియో చూడడానికి ముందుగా మీరు ఇంతకుముందు నేను చేసిన ఒమేగా 3 గురించి వీడియోస్ కనుక చూడకపోతే ఖచ్చితంగా చూడండి. అవి చూసిన తర్వాతే దీన్ని చూడండి. అప్పుడు మీకు ఇంకా బాగా అది ఒమేగా 3 గురించి మీకు అర్థమవుతుంది. నేను ఆ వీడియోస్ని ఇక్కడ ఐ కార్డులో ఇస్తాను, ఖచ్చితంగా చూడండి. ఆ వీడియోస్లో మనం మాట్లాడింది ఏంటంటే అసలు ఒమేగా 3ని అది యాక్చువల్గా మన ఫుడ్లో ఉండాల్సిందే. సో ఆ ఒమేగా 3 కనుక మన ఫుడ్లో ఉంటే, ఒకవేళ మనం తినే ఫుడ్లో దొరకకపోతే ఒక సప్లిమెంట్గా యాడ్ చేయడం వల్ల బాడీలో ఎలాంటి అద్భుతాలు జరుగుతాయి ఒమేగా 3 వల్ల. ఈవెన్ హార్ట్కి, బ్రెయిన్కి, జాయింట్స్కి అనేది నేను చెప్పాను ఒక వీడియోలో. అండ్ ఇంకో వీడియోలో ఒమేగా 3 అంటే జాగ్రత్త వినండి, ఒమేగా 3 అనగానే ఒమేగా 3 పేరున్నవి అన్నీ కాదు. సో ఒమేగా 3 దేని నుంచి తీసుకుంటున్నాం మనం అనే దాన్ని బట్టి కూడా దాని యొక్క పనితనం ఆధారపడి ఉంటుంది. దాని గురించి ఏదైతే బెనిఫిట్స్ చెప్తున్నామో అవన్నీ చేస్తుంది. ఉదాహరణకి ఒమేగా 3 అంటే దాంట్లో ఉండే ఈపీఏ అండ్ డిహెచ్ఏ అది మాత్రమే ఆ ఫలితాలను ఇస్తుంది. ఒకవేళ మీరు వేరే సోర్స్ని ఎస్పెషల్లీ ఫ్లాక్ సీడ్ నుంచి కనుక మనం తీసుకుంటే, లేదా ఇంకొన్ని వెజ్ సోర్స్ నుంచి తీసుకుంటే కనుక దాంట్లో ఏఎల్ఏ ఉంటుంది. దాని నుంచి ఒమేగా 3 విత్ ఈపీఏ డిహెచ్ఏకి వచ్చినన్ని బెనిఫిట్స్ రావు. అండ్ ఆ ఏఎల్ఏ ఉన్న ఒమేగా 3ని కనుక తీసుకుంటే, అంటే అవి బయట మీకు తక్కువ రేట్లో కూడా దొరుకుతుంటాయి, సప్లిమెంట్స్ ఉంటాయి, కొన్ని కంపెనీలు అమ్ముతూ ఉంటాయి అన్నమాట, ఫ్లాక్ సీడ్ నుంచి సోర్స్గా తీసుకున్న ఒమేగా 3 అని. మీరు అవి తీసుకుంటే ఏమైందంటే దాంట్లో ఏఎల్ఏ ఉండటం వల్ల మళ్ళీ మన బాడీ దాన్ని కన్వర్ట్ చేసుకోవాలి. ఆ క్రమంలో మళ్ళీ టాక్సిన్స్ రిలీజ్ చేస్తుంది. మనకి ఈపీఏ డిహెచ్ఏ డైరెక్ట్గా దొరుకుతున్నప్పుడు మీరు ఎందుకు మళ్ళీ ఏఎల్ఏకి వెళ్ళాలి? అందుకోసమే ఆ వీడియో ఖచ్చితంగా చూడండి. ఆ వీడియో చూస్తే మీకు ఈ డీటెయిల్స్ అన్ని కూడా స్పష్టంగా అర్థమవుతాయి. ఎందుకు ఒమేగా 3 అంటే ఈపీఏ డిహెచ్ఏనే తీసుకోవాలి, ఏఎల్ఏ కాదు అని. ఓకే, ఈ వీడియోలోకి మనం వెళ్దాం. లెట్స్ స్టార్ట్ దిస్ వీడియో. అలాగే మీరు ఫస్ట్ టైం వస్తుంటే కనుక ఈ ఛానల్కి, లేదా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తుంటే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ సెలెక్ట్ చేసుకోండి. ఎప్పటికప్పుడు వీడియోస్ అప్లోడ్ చేయగానే వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ, మీ టీమ్స్తో కూడా షేర్ చేసుకోండి. అండ్ వీడియోకి వెళ్ళే ముందుగా ఇంకొక చిన్న డిస్క్లైమర్, ఇక్కడ మనం చెప్తున్నవన్నీ కూడా ఏవి మెడిసిన్స్ కాదు. అఫ్ కోర్స్ మనం ఇవి బాడీలోకి వెళ్ళిన తర్వాత అవి మనకి బెనిఫిట్స్ ఇస్తాయి, ఆ న్యూట్రియంట్ తీసుకున్నప్పుడు అని చెప్తున్నప్పుడు మీకు మెడిసిన్స్ లాగా అనిపించవచ్చు, కానీ ఇవి న్యూట్రాసూటికల్స్, ఫార్మాసూటికల్స్ కాదు. సో న్యూట్రాసూటికల్స్ అంటే ఏంటంటే ఏదైతే వైటమిన్ సప్లిమెంట్స్ ఉన్నాయో, లేదా మినరల్ సప్లిమెంట్స్ ఉన్నాయో, హెల్త్ డ్రింక్స్ ఉన్నాయో, వాటిలన్నింటినీ కూడా న్యూట్రాసూటికల్స్ అంటారు. సో ఇవి ఎక్కడ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అండ్ ఇక్కడ మనం ఎక్కడ కూడా ఖచ్చితంగా మీరు తీసుకోండి 100% తగ్గిపోతే అట్లాంటి క్లైమ్స్ ఏమీ చేయము. అండ్ ఇవేమీ కూడా మీకు మందులు కావు. అండ్ ఇంకొక చాలా ఇంపార్టెంట్ విషయం, మీకు కనుక ఇక్కడ చెప్తున్న ఇన్ఫర్మేషన్ నచ్చి, లేదా ఈ ప్రొడక్ట్స్ నచ్చి మీరు తీసుకోవాలి అనుకుంటే కనుక మీరు ఈ కంపెనీ పాలసీ ప్రకారం, ఈ కంపెనీ దాదాపు 165 కంట్రీస్లో ఉంది. అండ్ వీళ్ళ యొక్క పాలసీ ప్రకారం ఏంటంటే ఈ ప్రొడక్ట్స్ ఓన్లీ ఫర్ ఎవర్ రిజిస్టర్డ్ బిజినెస్ ఓనర్స్ దగ్గర మాత్రమే ఒరిజినల్ దొరుకుతాయి. మీరు బయట కూడా ఇదే పేరుతో బయట కూడా ఇంకెక్కడైనా ఆన్లైన్ స్టోర్లో కానీ ఇంకెక్కడైనా అమ్ముతున్నట్టుగా మీకు ఏదైనా అవైలబుల్ అయితే, బట్ అక్కడ ఒరిజినల్ ఉండటానికి 90% ఛాన్స్ ఉండదు. బికాజ్ వాళ్ళు ఒరిజినల్ ఇన్వాయిస్ ఇవ్వరు. అండ్ బహుశా ఈ రోజుల్లో అఫ్కోర్స్ ఇండియా మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైతే డిమాండ్ ఉందో దానికి కాపీ తయారు చేయడం అనేది సర్వసాధారణం. సో కాపీ, ఒక మొబైల్ ఫోన్ ఫేక్ వస్తే దాన్ని మనం సరిగా పనిచేయకపోతే పక్కన పడేస్తాం. కానీ హెల్త్ డ్రింక్స్ కనుక మన బాడీలోకి, శరీరంలోకి తీసుకునేవి కనుక అవి నకిలీవి అయితే దానివల్ల అదనపు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈవెన్ డైరెక్ట్గా ఫర్ ఎవర్ లివింగ్ ప్రోడక్ట్స్ వాళ్ళే పేపర్లో కూడా స్టేట్మెంట్ ఇచ్చేశారు. ఏమని ఇచ్చారంటే, మా ప్రోడక్ట్స్ మీకు ఒరిజినల్ కావాలంటే, ఏదైతే మేము తయారు చేస్తున్నామే అది కూడా ఇన్వాయిస్తో, ఓన్లీ ఫర్ ఎవర్ రిజిస్టర్డ్ ఫర్ ఎవర్ బిజినెస్ ఓనర్స్ దగ్గర మాత్రమే మేము అవైలబుల్ చేస్తున్నాం. మార్కెట్లో ఎక్కడ అవైలబుల్ అయినా వాటితో మాకు ఏ సంబంధం లేదని డైరెక్ట్గా పేపర్ స్టేట్మెంట్సే ఇచ్చాయి. సో కాబట్టి అలాంటి ప్రయోగాలు చేయకండి. ఇవి ఎక్కడ మీకు అవైలబుల్ అవుతాయో, మీకు దగ్గరలో ఉన్న ప్రాంతంలో మీకు ఎక్కడ అవైలబుల్ అవుతాయో కూడా నేను చెప్తాను. ఓకే, స్టే ట్యూన్డ్ అండ్ లెట్స్ స్టార్ట్ దిస్ వీడియో. ఆర్టిక్ సీ సూపర్ ఒమేగా 3 మీ వీడియో చూస్తుంటారు. ఒమేగా 3 బెనిఫిట్స్ మీరు దాంట్లో స్పష్టంగా అది అన్ని ప్రయోజనాలు ఎలా చేస్తో అవన్నీ కూడా వివరంగా మీకు చెప్పడం జరిగింది. అట్ ది సేమ్ టైం ఒమేగా 3 అన్నప్పుడు ఏ సోర్స్ నుంచి ఒమేగా 3 తీసుకుంటే, మీకు వెజిటేరియన్కి కూడా ఒమేగా 3 ఈపీఏ డిహెచ్ఏ ఏ సోర్స్ నుంచి తీసుకోవచ్చో కూడా నేను ఇంతకుముందు వీడియోలో చెప్పాను. కానీ బట్ మేక్ షూర్ ఈపీఏ డిహెచ్ఏ ఉన్నదే తీసుకోండి. ఈపీఏ డిహెచ్ఏ కాంబినేషనే ఉండాలి అండ్ ఆ సోర్స్ నుంచే తీసుకోమని చెప్పాను. అండ్ సప్లిమెంట్ అయినా సరే ఏఎల్ఏకి వెళ్ళొద్దని. ఇప్పుడు ఆర్టిక్ సీ సూపర్ ఒమేగా 3. ఒమేగా 3కి ముందు ఆర్టిక్ సీ అని ఈ పేరు ఎలా వచ్చింది? బికాస్ వీళ్ళు
ఆర్టిక్ సీ నుంచి అక్కడున్న ఫ్రెష్ వాటర్ నుంచి ఎటువంటి పొల్యూషన్ లేని ఆ వాటర్ నుంచి తీసుకుంటారు కాబట్టి అక్కడున్న ఫిష్ నుంచి ఈ ఒమేగా 3ని కలెక్ట్ చేస్తారు కాబట్టి దానికి పేరు వచ్చింది ఆర్టిక్ సీ సూపర్ ఒమేగా 3 అని. ఎందుకు ఫర్ ఎవర్ లివింగ్ ప్రొడక్ట్స్ ఆర్టిక్ సీ ఒమేగా 3 ఏదైతే ఒమేగా 3 చేసే బెనిఫిట్స్ అని చెప్తున్నామో, ఏదైతే మనం ఈవెన్ మీరు పత్రికల్లో చూసినా రీసెర్చ్ చేసినా ఒమేగా 3 గురించి బెనిఫిట్స్ చాలా మీకు వస్తాయి. అది హార్ట్కి ఎలా హెల్ప్ అవుతుంది, బ్రెయిన్కి ఎలా హెల్ప్ అవుతుందని, బాడీలో ఎన్ని మిరకల్స్ చేస్తుంది అనేది ఈ రీసెర్చ్లు అన్నీ కూడా మీకు దొరుకుతాయి. కానీ ఫర్ ఎవర్ లివింగ్ ఆర్టిక్ సీ ఒమేగా 3 ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఒమేగా 3 ఇన్ ద వరల్డ్. అంటే మీరు ఒమేగా 3 బెనిఫిట్స్ ఏవైతే మన శరీరానికి కావాలని మనం దాన్ని సప్లిమెంట్ రూపంలో కొంటున్నామో, ఒకవేళ మనం ఫుడ్ నుంచి తీసుకోవాలంటే సఫిషియెంట్గా దొరకట్లేదు. వండే విధానం, కుకింగ్, మన ఇండియన్ కుకింగ్ మెథడ్స్ కావచ్చు, రకరకాల ఎంత తీసుకుంటున్నాం అనే దాన్ని బట్టి సఫిషియెంట్గా మన బాడీకి అందకపోవచ్చు మన ఫుడ్లో. కాబట్టి సప్లిమెంట్ తీసుకోవాలని డెసిషన్ తీసుకున్నాం. అందులో కూడా EPA DHA ఉన్నదే తీసుకోవాలని అనుకున్నాం. సో ఫర్ ఎవర్ ఆర్టిక్ సీ ఒమేగా 3 ఎందుకు బెస్ట్ ఒమేగా 3 అయింది, ఆ కారణాలు నేను ఇప్పుడు ఈ వీడియోలో నేను చెప్తాను. ఫస్ట్ రీజన్, హై కాన్సన్ట్రేషన్ ఆఫ్ EPA అండ్ DHA. ఏదైతే EPA DHA అని చెప్తున్నామో ఇది హై కాన్సన్ట్రేషన్లో ఉంది, 3:2గా ఉంది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే అఫ్కోర్స్ ఆ సైంటిఫిక్ టెర్మినాలజీ మనం ఇప్పుడు యూజ్ చేయట్లేదు, బట్ చాలా క్వాలిటీగా ఈ EPA DHA మన శరీరానికి ఏ ప్రయోజనం కోసం అయితే మనం వాడుతామో, ఏ ప్రయోజనం కోసం అయితే న్యూట్రిషనిస్టులు రికమెండ్ చేస్తారో ఒమేగా 3, వాళ్ళు కోరినంత బెస్ట్ కాంబినేషన్లో EPA DHA ఉంది, అది కూడా హై కాన్సన్ట్రేషన్లో. దట్స్ వన్ ఆఫ్ ది ఫస్ట్ రీజన్. సెకండ్, ద ప్యూరిటీ అండ్ క్వాలిటీ. వీరు కేవలం ఒమేగా 3 తయారు చేశారంటే తయారు చేసినట్టుగా ఏదో ప్రింట్ చేయడం పేరు ఒమేగా 3 అని రాసి ఒమేగా 3కి ఉన్న డిమాండ్ని మార్కెట్ చేసుకోవడానికి లేదా క్యాష్ చేసుకోవడానికి ఫర్ ఎవర్ వాళ్ళు తయారు చేయరు. వీళ్ళ యొక్క ప్యూరిటీ హై స్టాండర్డ్లో ఉంటుంది. ఉదాహరణకి ఈ ప్రోడక్ట్ ఆర్టిక్ సీ ఒమేగా 3, ఇది ఇందాక నేను చెప్పినట్టుగా ఆర్కిటిక్ సీ వాటర్ నుంచి తీసుకున్నారు. అక్కడ ఉండే ఫిష్ ఏదైతే ఉందో దాని నుంచి ఈ ఒమేగా 3ని తయారు చేశారు. ఎందుకంటే ఆ వాటర్, ఆర్కిటిక్ సీ వాటర్ అనేది ప్రపంచంలోనే వన్ ఆఫ్ ది ప్యూరెస్ట్ వాటర్స్ కింద కన్సిడర్ చేస్తారు. సో అక్కడున్న ఫిష్ నుంచి ఒమేగా 3ని తయారు చేస్తారు. ఇది రెండో రీజన్. మూడో రీజన్ ఏంటి, ఈజీ అబ్జార్ప్షన్. ఈ ప్రోడక్ట్ని మన శరీరంలోకి ఈజీగా అబ్జార్బ్ అయ్యే విధంగా, మీరు ఎంత మంచి ఫుడ్ తిన్నా మన శరీరం అబ్జార్ప్షన్ సరిగా లేకపోతే, అది సరిగా గ్రహించుకోలేకపోతే ఉపయోగం ఏంటండి? అందులో 100% మన బాడీ ఏదైతే ఒక మినరల్స్ కానీ ఏదైనా వైటమిన్స్ కానీ తీసుకున్నప్పుడు 100% మన బాడీ అబ్జర్వ్ చేసుకోలేకపోతే వివిధ కారణాలు బట్టి 30%, 40%, 50% వేరే అతనుకున్న కెపాసిటీని బట్టి, అతనుకున్న బాడీ తత్వాన్ని బట్టి తక్కువ అబ్జర్ప్షన్ జరిగిందనుకోండి, అప్పుడు ఎంత మంచి సప్లిమెంట్ తీసుకున్నా అది బాడీకి ఉపయోగపడదు. అందుకోసమే ఆర్టిక్ సీ సూపర్ ఒమేగా 3 వీళ్ళు ఒమేగా 3ని చాలా ఈజీగా బాడీలోకి అబ్జర్బ్ అయ్యే విధంగా దీన్ని డిజైన్ చేశారు. కాబట్టి ఇది మిగతా వాటికన్నా కానీ బెస్ట్గా పనిచేస్తుంది అనేది ఇది ఇంకో రీజన్ అండి. ఇంకా చూద్దాం ఇంకే రీజన్స్ ఉన్నాయి. మాలిక్యులర్ డిస్టిలేషన్ అంటే ఈ ఒమేగా 3ని ప్రొడ్యూస్ చేసేటప్పుడు దాంట్లో ఉండే హెవీ మెటల్స్, అంటే ఈ ఫిష్ నుంచి తీసుకుంటారు కాబట్టి దాంట్లో ఉండే హెవీ మెటల్స్ కానీ కంటామినేట్స్ కానీ ఈ ప్రోడక్ట్ ప్యూరిటీ అండ్ క్వాలిటీ పెరగడం కోసం ఏవైతే అవసరం లేని వాటిని వీళ్ళు మాలిక్యులర్ డిస్టిలేషన్ అనే ప్రాసెస్ ద్వారా, ఆ పద్ధతి ద్వారా దీన్ని తయారు చేస్తున్నారు. సో హైయెస్ట్ ప్యూరిటీ, హైయెస్ట్ క్వాలిటీ ఉంటుంది. ఇది ఒక రీజన్. ఇంకా బ్లెండ్ ఆఫ్ ఫిష్, స్క్విడ్ ఆయిల్ అండ్ ఆలివ్ ఆయిల్, ఈ 3 కాంబినేషన్ నుంచి తీసుకుంటారు. కేవలం ఫిష్ నుంచే వీళ్ళు తీసుకోరన్నమాట. బికాస్ దానివల్ల ఏమవుతుందంటే దీనికి ఒమేగా 9 ఫ్యాటీ యాసిడ్స్ కూడా అదనంగా యాడ్ అవుతాయి. ఒమేగా 6 నాట్ రికమెండెడ్. అంటే ఈ ఫ్యాటీ యాసిడ్స్లో రకాలు ఉంటాయండి, ఒమేగా 3, ఒమేగా 6 అండ్ ఒమేగా 9 అని. నేను డెప్త్ చెప్పట్లేదండి. ఒమేగా 3 అండ్ ఒమేగా 9 ఈజ్ ఇంపార్టెంట్. ఒమేగా 6 మనకి అంతగా అవసరం లేదు. సో ఇక్కడ ఒమేగా 3 అండ్ ఒమేగా 9 రెండు సరైన కాంబినేషన్లో రావడం కోసం ఆలివ్ ఆయిల్స్ తీసుకుంటారు. దీంట్లో ఆలివ్ ఆయిల్ ఉంటుంది, ప్లస్ స్క్విడ్ ఆయిల్ ఉంటుంది. ఇంకా బెస్ట్ ఒమేగా 3 రావడం కోసం ఫిష్ ఆయిల్ ఉంటుంది. ఈ మూడింటిని బ్లెండ్ చేసి వాటిని యూజ్ చేయడం వల్ల దీంట్లో ఒమేగా 3 అండ్ ఒమేగా 9 కూడా మనకు దొరుకుతుంది. సో బెనిఫిట్స్ ఏముంటాయి? ఎప్పుడైతే హై క్వాలిటీ ఒమేగా 3ని మనం తీసుకుంటున్నామో, ఏదైతే సైన్స్ చెప్తుందో ఒమేగా 3 బెనిఫిట్స్ మీరు తీసుకుంటే మీ ఆహారంలో యాడ్ చేసుకుంటే ఏదైతే చెప్తున్నారో ఆ బెనిఫిట్స్ అన్నీ కూడా ఈ ఒమేగా 3 మనకి ఇవ్వగలుగుతుంది. ఉదాహరణకి బ్రెయిన్ హెల్త్ అండ్ డెవలప్మెంట్, కార్డియోవాస్కులర్ హెల్త్, జాయింట్ హెల్త్, ఐ హెల్త్, ఇంకా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అసలు ప్రెగ్నెంట్ లేడీకి ఖచ్చితంగా ఒమేగా 3ని రికమెండ్ చేయాలని సైన్స్ చెప్తుంది. మీ ఆహారంలో ఖచ్చితంగా ఒమేగా 3 ఉండాలని చెప్తుంది, B12తో సహా. ఇలా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఎవరెవరు వాడచ్చు ఈ ఒమేగా 3? ఎనీవన్ ఇన్ ద ఫ్యామిలీ ఎవరికైతే ఒమేగా 3 యొక్క బెనిఫిట్స్ కావాలనుకుంటున్నారో, ఒక బ్యాలెన్స్డ్ సప్లిమెంట్ వల్ల ఒక ఫుడ్లో యాడ్ చేయాలనుకుంటున్నారు, తద్వారా ప్రాబ్లమ్స్ రాకుండా, లేదంటే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే వాటికి ఒక సప్లిమెంట్ తీసుకొని ఫుడ్ డైట్ లాగా
కావాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఎవరైనా సరే యూజ్ చేయొచ్చు. అండ్ మరింత డీటెయిల్స్ కోసం ఎవరైతే మీకు ఈ వీడియో షేర్ చేస్తున్నారో వాళ్ళని కాంటాక్ట్ చేయండి. వాళ్ళు ఇంకొంచెం వివరంగా చెప్తారు హౌ టు టేక్, ఎలా తీసుకోవచ్చు. అడల్ట్స్ పెద్దవాళ్ళైతే కనుక టేక్ 1 సాఫ్ట్ జెల్ విత్ మీల్స్ 3 times డైలీ, అంటే రోజుకి 3 సార్లు మీరు మీల్స్తో పాటు తీసుకోవచ్చు. లేదు నేను 2తో స్టార్ట్ చేస్తానండి, ఎందుకంటే బాటిల్లో 60 ఉంటే నాకు 1 month సప్లై కావాలి, 2తో స్టార్ట్ చేయొచ్చు అంటే హ్యాపీగా 2తో కూడా స్టార్ట్ చేయొచ్చు. బట్ ఫర్ ఎవర్ వాళ్ళు రికమెండ్ చేస్తున్న అయితే మాత్రం 3 తీసుకోమని చెప్తున్నారు పర్ డేకి. సో 3 తీసుకుంటే మీరు ఫుడ్తో పాటు తీసుకోండి. ఒకవేళ మీరు ఫిష్ ఆయిల్ నాకు అంతగా ఇష్టం లేదు సార్, నాకు ఆ తేన్పులు ఏమన్నా వచ్చినప్పుడు నాకు ఆ ఫిష్ అలా అనిపిస్తుంది అంటే కనుక యూ కెన్ టేక్ ఫుడ్కి ముందుగా తీసుకోండి. అప్పుడు మధ్యాహ్నం భోజనం చేస్తున్నారు, చేసే ముందు తీసేసుకొని తర్వాత భోజనం చేస్తే అప్పుడు మీకు ఆ తేన్పులు ఆ ఫీల్ రాదన్నమాట. ఆ ఫిష్ తేన్పులు ఆ ఫీల్ రాదు. సో యూజువల్లీ రావు, బట్ ఎవరికైనా ఆ ఫిష్ ఇది ఇష్టం లేకపోతే కనుక సో ఫుడ్కి ముందు తీసుకుంటే మీకు అలాంటిది ఛాలెంజ్ ఏమీ ఉండదు. ఒమేగా 3 గురించి తెలుసుకున్నారు, దాని బెనిఫిట్స్ అని తెలుసుకున్నారు, మీకు కూడా వాడాలనిపిస్తుంది అండ్ లేదా మీకు తెలిసిన వాళ్ళకి రికమెండ్ చేయాలని అనిపిస్తుంది. ఎక్కడ కొనాలి, వేర్ టు బై. సో మీరు ఇది ఇందాక నేను చెప్పినట్టుగా ఓన్లీ యాజ్ పర్ పాలసీ మీకు క్వాలిటీ జెన్యూన్ ఒరిజినల్ ప్రోడక్ట్స్ కావాలి అనుకుంటే, మీరు అనవసరంగా నకిలీ కొని అనవసరం రిస్కులు తీసుకొని నేను అనుకుంటే కనుక మీరు ఫర్ ఎవర్ ఇండిపెండెంట్ ఫర్ ఎవర్ బిజినెస్ ఓనర్ దగ్గర మాత్రమే మై సజెషన్ విత్ ఇన్వాయిస్తో కొనండి. ఒరిజినల్ ఫర్ ఎవర్ ఇన్వాయిస్ ఉంటుంది, ఆ ఇన్వాయిస్తోనే తీసుకోండి. దట్స్ బెస్ట్ మీరు చేయగలిగింది. మీకు ఎవరైతే ఈ వీడియో షేర్ చేశారో, ఈ వీడియో మీకు ఎలా వచ్చింది, ఎవరైతే వీడియో షేర్ చేశారో వాళ్ళని కాంటాక్ట్ చేయండి. దే విల్ ప్రొవైడ్ యూ, వాళ్ళు మీకు ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఇస్తారు. లేదనుకుంటే సార్ నాకు ఎవరు కూడా ఈ వీడియో నాకు షేర్ చేయలేదు, నేను ర్యాండమ్గా యూట్యూబ్లో నేను చూస్తుంటే నాకు ఈ వీడియో నాకు కనపడింది అనుకుంటే కనుక యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్. ఇక్కడ ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. నా టీంలో ఎవరో ఒకరికి నేను ఖచ్చితంగా అసైన్ చేస్తాను, వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ చేసి మీకు డీటెయిల్స్ అన్నీ కూడా ఇస్తారు. సో అదండి, మీకు ఈ వీడియో కనుక నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ మరిన్ని వీడియోస్ మీకు వస్తాయి. వాటి కోసం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో షేర్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ సో మచ్. Hi friends, how are you? I am fine, thank you. What about you? Subscribe my channel, like and share, tap the bell.